జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకువచ్చిన. ఓకేనా? ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక సోదరుడిగా నాదొక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేశాం. కాబట్టి నన్ను, మన ఛానల్ను ఇంతవరకు అభిమానిస్తున్నా, ఆదరిస్తున్నా మీరందరూ కూడా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఇదొక నికృష్టపు దేశం అన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. అసలు ఈ పాకిస్తాన్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఆర్మీ అధికారులు, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలో తమ పాకిస్తానీ ప్రజల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఎప్పుడు కూడా భారతదేశం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి క్షణం భారతదేశ వినాశనాన్నే కోరుకుంటా ఉంటారు. ఒక పక్కన తమ దేశ ప్రజలకు తినడానికి తిండి లేక నానా అగచాట్లుపడి చస్తా ఉంటే, ఈ పాకిస్తాన్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఆర్మీ అధికారులు మాత్రం భారత్లో తీవ్రవాదాన్ని ఎలా పెంచి పోషించాలా అన్న విషయం మీదనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ముందు వాళ్ళకి తిండి పెట్టండి రా స్వామి, రొట్టికి లేక సత్తారు వాళ్ళు అంతాను. సరే, అందుకోసమే వీళ్ళు ఆవారు అప్పులు చేసి వాళ్ళు ఏదైనా ఫండింగ్లు పాడిస్తూ ఉంటే ఆ డబ్బులతో వీళ్ళు ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీంతో మన మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్ను ఏ కాకిని చేసేందుకు మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తానే ఉన్నాం. ఈ క్రమంలోనే మన భారత ప్రభుత్వం పాకిస్తాన్కు మరొక భారీ షాక్ని అయితే ఇచ్చింది. మామూలు షాక్ కాదు, ఏళ్ళ కాకి మాడిపోయినట్టు మాడిపోవాలంతే. ఇక అసలు విషయానికి వస్తే, నెదర్లాండ్స్ దేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశం అనమాట. ఇది యూరప్ ఖండంలోని దేశం. ఈ దేశం చిన్నదైనప్పటికీ దీని వద్ద ఉన్నటువంటి టెక్నాలజీ మాత్రం అమోఘం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మిలిటరీ టెక్నాలజీలో కానీ, ఆయుధాల తయారీలో కానీ, సెమీ కండక్టర్ల తయారీలో కానీ ఈ నెదర్లాండ్స్ దేశం అగ్రదేశాలతో పోటీ పడుతుంది. ఈ నెదర్లాండ్స్ తలసరి ఆదాయం ఎంత తెలిసిన 60 లక్షలకు పై మాట. అంటే ఇప్పుడు సపోజ్ నేనుండా, సంవత్సరానికి నా ఆదాయం 60 లక్షలు అనమాట, మీ ఆదాయం 60 లక్షలు అంటే ఆ దేశంలో తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్కరి ఆదాయం 60 లక్షలకు పై మాటే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత వెల్ టాలెంటెడో. ఇక ఈ నెదర్లాండ్స్ వచ్చేసి పాకిస్తాన్కు పెద్ద ఎత్తున ఈ ఆయుధాలు, యుద్ధ నౌకలు, మిలిటరీ టెక్నాలజీలను అందిస్తూ వస్తుంది. పాకిస్తాన్కు అత్యధికంగా ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ను అందించే దేశాలలో ఈ నెదర్లాండ్స్ వచ్చేసి 2వ స్థానంలో ఉండాలి. మొదటి స్థానంలో చైనా ఉండాలి. అర్థమవుతుందా? సరే, 2014 ముందు వరకు తాబేలులా నడుస్తున్నటువంటి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా సైనిక వ్యవస్థలు 2014 తర్వాత అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఊపందుకున్నాయి. చైనాతో పోటీ పడే స్థాయికి ఈరోజు భారత్ అయితే ఎదిగింది. దీంతో ఇప్పుడు భారతదేశంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉవ్విళ్ళూరిపోతున్నాయి. అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా భారతదేశంతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తహతహలాడిపోతున్నాయి. ఈ జాబితాలో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ నెదర్లాండ్స్ దేశం కూడా ఉండాలి. ఈ నెదర్లాండ్స్ దేశము మన భారతదేశంతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పి ఎదురు చూస్తుంది. ముఖ్యంగా మిలిటరీ టెక్నాలజీలోను, మెరిటైమ్ టెక్నాలజీలోను, రక్షణ రంగం, అదేవిధంగా భద్రత విషయంలోనూ, ఎమర్జింగ్ టెక్నాలజీల విషయంలోనూ, నౌకల తయారీ విషయంలోనూ మన భారతదేశంతో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పేసి ఈ నెదర్లాండ్స్ అయితే భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెదర్లాండ్స్కి చెందినటువంటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రూబెన్ పీటర్ బ్రెక్కెల్మెన్స్ ఈయన మన దేశ పర్యటనకు అయితే వచ్చారు. దాదాపుగా 3 రోజుల పాటు మన దేశంలో పర్యటించినాడు. ఈ క్రమంలో నెదర్లాండ్స్ నుంచి ఏకంగా ఒక పెద్ద టీంలో దాన్ని తీసుకొచ్చాడు మన దేశానికి. సరే, భారత పర్యటనకు వచ్చినటువంటి ఈ రూబెన్ బ్రెక్కెల్మెన్స్ మన దేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. ఇక ఈ ఇద్దరు నాయకుల మధ్య బాగా లోతుగా చర్చలు అయితే జరిగినాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మిలిటరీ టెక్నాలజీలోను, ఈ మెరిటైమ్ టెక్నాలజీలోను, రక్షణ రంగం, అదేవిధంగా భద్రత విషయంలోను, అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీల విషయంలోను, నౌకల తయారీ విషయంలోను ఇరు నాయకుల మధ్యన చర్చలు సక్సెస్ఫుల్గా జరిగినాయి. అంటే డిఫెన్స్ రంగంలో మన భారతదేశంతో కలిసి పనిచేయడానికి నెదర్లాండ్స్ అయితే ఓకే చెప్పేసింది. ఇక త్వరలోనే ఇరు దేశాల మధ్యన ఒప్పందాలు కూడా కుదరనున్నాయి. ఇక ఈ చర్చల్లోనే భాగంగా మన రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేసినారు తెలిసిన, పాకిస్తాన్కు ఆయుధాలను విక్రయించొద్దని, పాకిస్తాను ఆ ఆయుధాలను మిస్యూజ్ చేస్తుందని, పాకిస్తాన్కు ఈ నెదర్లాండ్స్ అందించేటటువంటి ఆయుధాలను పాకిస్తాన్ వాటిని తీసుకెళ్లి తీవ్రవాదులకు అందిస్తుందని, ఫైనల్గా నెదర్లాండ్స్ ఆయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తున్నాయని, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం పెద్ద యుద్ధమే చేస్తుందని, కాబట్టి పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయుధాలను కానీ, యుద్ధ నౌకలను కానీ
విక్రయించొద్దని చెప్పేసి మన రాజ్నాథ్ సింగ్ గారు నెదర్లాండ్స్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి ఈ రూబెన్ బ్రెకెల్మన్స్ను రిక్వెస్ట్ చేశారు. అందుకు నెదర్లాండ్స్ డిఫెన్స్ మినిస్టర్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. తమకు భారతదేశం ముఖ్యంగానే తీవ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ కాదని ఈ విషయంలో వెంటనే చర్యలు చేపడతామని చెప్పేసి మన రాజ్నాథ్ సింగ్ గారికి ఆయన హామీ ఇచ్చినారంట. దీంతో మన భారతదేశం కొట్టినటువంటి ఈ దెబ్బకు పాకిస్తాన్ అయితే గింగిరాలు బొంగిరాలు తిరుగుతుందంట. ఎందుకంటే నెదర్లాండ్స్ దేశం విక్రయించేటటువంటి ఆయుధాలన్నీ కూడా అత్యాధునికమైనటి, అదేవిధంగా నాణ్యమైనటి. ఇప్పుడు నెదర్లాండ్స్ దేశం కనుక ఆయుధాలను సరఫరా చేయకపోతే పాకిస్తాన్ నెత్తిన తడిగుడ్డేసుకొని పడుకోవాలి. అది మ్యాటర్. మొత్తానికి ఇట్లా వచ్చిన వాళ్ళను మనం ఉపయోగించుకోవడమే కాకుండా మన శత్రువులను కూడా దెబ్బ కొట్టేటట్టు చేశారు మనోళ్ళు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.